హాయ్ దోస్తులు అందరికీ నమస్తే. నేను మీ ఆటో డ్రైవర్ శివ. ఓలా, రాపిడో, ఊబర్ వీటి వల్ల ఎంత న్యాయం జరుగుతుంది ఇప్పుడు స్పష్టంగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. తర్వాత మనయాత్రి అని మన తెలంగాణలో ఒక యాప్ ఉంది. అది చాలా మంది డ్రైవర్లకు తెలుసు, కానీ దాని గురించి పట్టించుకోవడం లేదు. ఈ రేట్ల కంటే దాంట్లో డబ్బులు చాలా బాగుంది. ఆ ప్రతి విషయం డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. కొంచెం కూడా మిస్ అయినా మీకు ఈ వీడియోలో స్క్రిప్ట్ అయితే అర్థం కాదు, ఇదొకటి గమనించగలరు. ఇంకా లేట్ ఎందుకు, నా వీడియోకి లైక్ కొట్టేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ ఫోటో అయితే మీకు డిస్ప్లే మీద అయితే పెడతా దోస్తులు, ఒకసారి గమనించండి. ఊబర్ కార్కి వచ్చేసి 321 రూపాయి, బైక్కి వచ్చేసి 167 రూపాయలు, స్కూటీకి వచ్చేసి 148 రూపాయలు, ఆటోకి వచ్చేసి 138 రూపాయల 78 పైసలు. ఒక బైక్ మీద కానీ స్కూటీ మీద కానీ ఒక్క పర్సన్కి ఎక్కడానికి అవకాశం ఉంటుంది, కానీ ఆటోకి మాత్రం ముగ్గురికి అలవ్ ఉంటుంది. ఒక్కరికి నా స్కూటీకి బైకుకు 167 రూపాయలు చూపించి ముగ్గురికి ఆటోకి 138 రూపాయలు ఎట్లా చూపిస్తారా గాడిది తలకాయ ఉంది కదరా. ఎంతనన్నా బైకు ట్యాక్స్ ప్లేట్ కాదు, ఓన్ ప్లేటు, కానీ ఆటో ట్యాక్స్ ప్లేటు. రోడ్డు ట్యాక్సీ కడతాం మేము, మేము ఫైనాన్షియల్ కట్టుకోవాలి, మేము అన్నీ చేసుకోవాలి. బైకు నడిపించేది ఎందుకు? మన పర్సనల్ వర్క్ మీద తిరగడానికి మాత్రమే బైక్ యూజ్ చేస్తాం, కానీ ఆటో బతకడానికి కోసం తెచ్చుకుంటాం. అట్లాంటివి ఈ బతుకుల మీద ఆటో జనాల మీద కొడుతున్నావు నువ్వు. ఇంకోటి దోస్తులు, ఇది రాపిడోది ఇది వచ్చేసి 24 కిలోమీటర్లు 20 రూపాయలు ఇస్తున్నాడు. 24 కిలోమీటర్లు 20 రూపాయలు ఇచ్చినప్పుడు అది మిస్టేక్ కావచ్చు కదా అని అడగవచ్చు, కానీ మిస్టేక్ ఒకసారి 2 సార్లు అవుతాయి, మరీ కావు. ఇదొకటి గమనించాలి. ఇంకోటి వచ్చేసి ఓలల కూకటిపల్లి నుంచి ప్రగతి నగర్ వరకు పికప్ 0.8, డ్రాప్ వచ్చేసి 5.2, దాదాపు 6 కిలోమీటర్ల డ్రాప్ ఇది. దీనికి 84 రూపాయలు ఇస్తున్నాడు. మ్యాక్సిమం ఒక కిలోమీటర్కి 20 రూపీస్ రావాలి. అట్లా అనుకున్న 5 కిలోమీటర్లకు వచ్చేసి 110 నుంచి 115 రూపాయల వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఇది ఇచ్చేది 84 రూపాయలు. అలాగే ఇప్పుడు ఊబర్ పికప్ వచ్చేసి 2 కిలోమీటర్స్ 8 నిమిషాలు పడుతుంది, డ్రాప్ వచ్చేసి 4.3 కిలోమీటర్స్ 10 మినిట్స్ అని పడుతుంది, 10 మినిట్స్ అంట. ఓకే, మొత్తం దాదాపు 6 కిలోమీటర్ల 300 మీటర్లు. అప్పుడు అమౌంట్ ఎంత ఇవ్వాలి? 6 కిలోమీటర్ల ఘనంగా దాదాపు 120 నుంచి 130 మధ్యలో రావాలి, కానీ ఇక్కడ వచ్చేసి 65 రూపాయలు ఇస్తున్నాడు. ఇప్పుడు మన యాత్రి గురించి తెలుసుకుందాం మనము. ఓలా, ఊబర్, రాపిడోలో ఎట్లా రేట్లు ఉన్నాయి ఇప్పుడు చూసారు కదా. ఇప్పుడు మన యాత్రిలో ఎట్లా ఉన్నాయి రేట్లు ఒకసారి చూసి మీరే డిసిజన్ తీసుకోండి. 2 కిలోమీటర్లన్నర పికప్ ఉంది, 13 కిలోమీటర్ల 600 మీటర్లు డ్రాప్ ఉంది. అయితే ఇక్కడ అమౌంట్ వచ్చేసి 307 రూపాయలు చూపిస్తున్నది, 307 రూపాయలు. ఓలా, ఊబర్, రాపిడో కన్నా చాలా ఎక్కువ, డబల్ అమౌంట్ చూపిస్తున్నది ఇంట్లో, ఇదొకటి గమనించండి. ఇంకోటి వచ్చేసి 800 మీటర్స్ పికప్ ఉంది, 43 కిలోమీటర్ల డ్రాప్ ఉంది. ఈ డ్రాప్ వచ్చేసి రేటు 664 రూపాయలు ఉంది, ఇది కూడా గమనించండి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ పికప్ కనిపిస్తలేదు, 10 కిలోమీటర్లకు హైటెక్ సిటీ మైండ్ పేస్ దగ్గరికి 10 కిలోమీటర్లకి 207 రూపాయలు ఉన్నది, ఇది గమనించండి. ఇంకోటి దీంట్లో కమిషన్ అనే విషయం ఉండదు, 0 కమిషన్. వీళ్ళలాగా ఊబరోడు 9 రూపాయలు కట్ చేసుకున్నట్లు, ఓలోడు కట్ చేసుకున్నట్లు, రాపిడోడు రోజు 29 రూపాయలు కట్ చేసుకున్నట్లు వీళ్ళు కట్ చేసుకోరు. ఇంకోటి వీళ్ళ యాప్ డౌన్లోడ్ వీళ్ళ యాప్ బాగా రీచ్ అయిన తర్వాత 20 రూపీస్ కట్ చేసుకుంటామని చెప్తున్నారు అంతే, కానీ మళ్ళీ దీంట్లో ఇన్సెంటివ్ పైసలు ఉంటాయి, క్యాన్సలేషన్ పైసలు ఉంటాయి. మన పిల్లలు ఒకవేళ చదువుకుంటే వాళ్ళ తరగతులు బట్టి వాళ్ళు స్కాలర్షిప్ అవకాశం కూడా పెడుతున్నారు. ఇంకోటి డ్రైవర్కు బీమా అవకాశం ఉంది, బండికి ఏమైనా యాక్సిడెంట్ అయితే ఆ ఇన్సూరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డ్రైవర్ అనుకూలని టైంలో ఏమైనా డ్రైవర్కి అయితే
వాళ్ళ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఉంది దీంట్లో. ఈ యాప్ని మన డ్రైవర్లు ఒక ఒక కంపెనీతో కొలాబరేట్ అయి ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. కర్ణాటకలో లాంచ్ చేసిర్రు. మన తెలంగాణలోకి వచ్చింది కూడా చాలా రోజులు అవుతుంది. కానీ మన డ్రైవర్లు చక్కగా పట్టించుకోక, మనం చక్కగా దాన్ని దేకక ఆ యాప్ మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. యాప్ని తీసుకురావాలని చాలా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. ప్రతి ఒక్కరు గమనించండి, మాకైతే సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఈ యాప్ని తీసుకొస్తే 100% మనం బాగుపడతాము. ఈ దొంగల దోపిడీని అడ్డుకోవాలంటే ఈ నమో యాత్రి యాప్ ఖచ్చితంగా రావాలి. ఓలా, ఊబర్, ర్యాపిడోని తరిమి కొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా, మా టీం సిద్ధంగా ఉన్నది. మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ విషయం కూడా చెప్పండి. ప్రతి ఒక్కరికి దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్కరు సహకరిస్తేనే యాప్ని తీసుకురాగలుగుతాము. ఈ యాప్ వస్తే ఖచ్చితంగా మన జీవితాలు అంతో ఇంతో బాగుపడతాయి. ఈఎంఐలు కట్టగలుగుతాం, సంసారాలు చక్కగా సాగిపోతాయి, ఏమి ఇబ్బందులు ఉండవు. ఇవన్నీ గమనించుకోండి అన్న. మనము వాళ్ళని ప్రశ్నించకపోతే వాళ్ళకు బానిసలు అవుతాం. ఇప్పుడు మాతోని స్టార్ట్ అయిన పోరాటం మీరు కూడా సహకరిస్తే అందరం కలుసుకుంటే ఈ పోరాటంకి విజయం రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. గమనించండి అన్న. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి డ్రైవర్ అన్నకు ఎప్పుడు మా టీం రుణపడే ఉంటుందన్న. ఖచ్చితంగా ఇంకోటన్నా, ప్రతి ఒక్కరు సహకరిస్తారని మనవి చేసుకుంటూ జై డ్రైవర్ అన్న.